దేవునామానికి స్తోత్రం. అదేవిధంగా మరొకసారి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 35వ రోజులోకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మరొకసారి మీతో కలిసి ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, వాక్యం చదువుకుందాం. మరొకసారి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరొక రోజు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. విరాస గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. కదండి, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, విరాస గలవాడు కలహమును రేపుతాడట, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. విరాస గలవాడు అని అంటే దురాలోచన గలవాడు. విరాస అంటే దురాలోచన గలవాడు. వాడు ఏం రేపుతాడంట? కలహములు రేపుతా ఉంటాడట, అనేక కొండెములు చెబుతూ ఉంటాడట. ఆయా అందరి విషయమై, వారి విషయమై, వీరి విషయమై, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ. ఈ యొక్క దురాశ గలవాడు ఈ విధంగా జీవిస్తూ అనేకులలో వాడు కలహమును రేపుతాడంట, గలిబిలి చేస్తాడంట ప్రజల మధ్యలో. కానీ యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లుతూ ఉంటాడట. చూడండి, ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి పనులలో కావచ్చు, ఈరోజు నువ్వు చేస్తున్న బిజినెస్ కావచ్చు, ఈరోజు నువ్వు చేస్తున్న సేవా జీవితంలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, దేవుడు అంట నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచి ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయి. నువ్వు అప్పుడు ఏం చేస్తావంట? వర్ధిల్లుతూ ఉంటావట. దేవుని యెహోవా యందు నమ్మకముంచువాడు ఏం చేస్తాడట? వర్ధిల్లుతూ ఉంటాడట. చూడండి, నువ్వు ఇన్ని రోజులు దేవుని యందు నమ్మిక ఉంచక నీకేది అనిపిస్తే నువ్వు దానిని నువ్వు చేస్తూ ముందుకు కొనసాగినావేమో. దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ఉద్దేశమును తెలుసుకోలేక నువ్వు ఏ పని నీకు తోచిన పని నువ్వు చేస్తూ ముందుకు వెళ్ళిపోయినావేమో. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లుతూ ఉంటాడట. కనుక నువ్వు ప్రతి విషయంలో నువ్వు దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచడానికి ప్రయత్నం చేయి. ప్రతి ఒక్కరు వర్ధిల్లాలి అని అంటే నువ్వు చేస్తున్న పనిని అవిశ్వాసముతో కాక విశ్వాసంతో జరిగించడం ప్రారంభించు. ప్రతి విషయంలో నువ్వు చేస్తున్న పని విషయంలో ఇది వర్ధిల్లుతుందా లేదా, ఈ పని సక్సెస్ అవుతుందా లేదా, నేను ఈరోజు వెళ్తున్న ప్రయాణం సక్సెస్ అవుతుందా లేదా, ఒకవేళ ఆటంకాలు జరుగుతాయేమో అని ఈ విధమైన తలంపులతో, ఈ విధమైనటువంటి ఉద్దేశములతో నువ్వు పనిని ప్రారంభించకు. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచు. నువ్వు ఏ పనిని ప్రారంభించినా, నువ్వెక్కడికి వెళ్ళినా, నీ జీవితంలో ఏం జరిగినా, నువ్వేం ఆలోచించినా, నువ్వే విధంగా ఉండాలంట? దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచి ఆ పనిని జరిగిస్తున్నట్లయితే, దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచి నువ్వు ముందుకు కొనసాగుతున్న వ్యక్తిగా నువ్వు ఉంటున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను వర్ధిల్ల చేస్తూ ఉంటాడట. అందుకనే చూడండి, ఏ విషయంలో కూడా ఎవరి తలంపులతో నువ్వు ముందుకు కొనసాగడానికి నువ్వు ప్రయత్నం చేయకు. నీ యొక్క సొంత ఆలోచనలతో నువ్వు ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయకు. దేవుని ఎదుట విచారణ చేసి, దేవునికి ప్రార్థన చేసి, దేవుని యొక్క వాక్కును పొందుకొని, దేవుని యొక్క సెలవును పొందుకొని ముందుకు కొనసాగడం ప్రారంభించు. ఒక విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చెయ్యు. ఈ విషయంలో కూడా నువ్వు అవిశ్వాసానికి గురి కాకు. అపవాది నుంచి వచ్చేది అవిశ్వాసం. అపవాది వాడు అబద్ధాలు చెప్పే వ్యక్తి కనుక వాడి యొక్క అబద్ధాలకు నువ్వు లోనవ్వకు. వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. వాని యొక్క కన్ఫ్యూజ్కి నువ్వు లోనవ్వకు. నువ్వే విధంగా ముందుకు కొనసాగాలంటే దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచి ముందుకు వెళుతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. ఆపత్కాలకరమైన పరిస్థితులలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ పని, నీ యొక్క బిజినెస్ కావచ్చు, నీ సేవా పరిచర్య కావచ్చు, నీ యొక్క ఉద్యోగం కావచ్చు, నువ్వేం చేసినా సరే, నీ యొక్క వ్యవసాయం కావచ్చు, నువ్వేం చేసినా సరే ప్రతి దాంట్లో నువ్వేం చేస్తావంట?
వర్ధిల్లుతూ ఉంటామంట. అందుకని ఏ విషయంలో కూడా భయపడకండి. మీరు దేవుని యందు నమ్మకం ఉంచి మీరు ముందుకు కొనసాగడానికి ప్రయత్నించండి. దేవుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారైన లోకరక్షకుడా, అద్భుతమైన రీతిలో తండ్రి మరలా ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి ఇదిగో నాయన బిడ్డలతో ఈ యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి తండ్రి నాయన నీవు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు ఇదిగో నాయన ఈరోజు ఈ వర్తమానం విన్నారో ప్రతి ఒక్క బిడ్డ ఇదిగో నాయన నీ యందు నమ్మకం ఉంచి ఇదిగో నాయన ముందుకు కొనసాగే గొప్ప కృపను దయచేయండి. బిడ్డలను ఇదిగో నాయన బిడ్డలు చేస్తున్న ప్రతి పనులలో, ప్రతి ప్రయాణాలలో, ప్రతి ఉద్యోగంలో, ప్రతి వ్యాపారంలో నాయన బిడ్డలనైనా మీరు వర్ధిల్ల చేసి గొప్ప కార్యాలు ఇది జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా మనకు 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభ ఇంకా 5 రోజులు మాత్రమే ఉందండి. కనుక ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. ఆ యొక్క గ్రౌండ్ అంతా కూడా సిద్ధపడుతూ ఉంది. కనుక పోస్టర్స్ వేసేవారు పోస్టర్స్ వేస్తూ ఉన్నారు. మీకు గ్రామాలకు ఇదివరకే పోస్టర్స్ వచ్చి ఉండొచ్చు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. అనేకులకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. కనుక అనేకులుగా తీసుకొని రండి, అనేకులుగా రండి. అద్భుతమైన వర్తమానం ద్వారా అనేక రీతులుగా దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. అదేవిధంగా మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.